ఈరోజు మనం ఈ వీడియోలో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బారోయింగ్ అనేది ఒకటి తెచ్చుకుంటాం. 1 అనే బారోయింగ్ తెచ్చుకుంటాం. ఎందుకు తెచ్చుకుంటాం? తెచ్చుకుంటే ఇది 10 ఎందుకు అవుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రైట్? దీనికంటే ముందు ఎడిషన్ చేద్దాం. ఏ నెంబర్స్ 53 ప్లస్ 38 ఎడిషన్ చేసామనుకోండి, ఏమవుతుంది? 3 ప్లస్ 8 11. ఈ 11లో యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి 1 ఇక్కడ వేసుకుని ఈ 10 ప్లేస్లో ఉన్నటువంటిది ఇక్కడ వేస్తాం, లేదా కింద వేసుకుంటాం. సో 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 1 9 కదా. ఈ 1 ఎందుకు వేసాం? ఇక్కడ వచ్చింది 11 అంటే ఈ 1 వాల్యూ 10 కదా. ఈ 1 వాల్యూ 10 ప్లస్ 1 అప్పుడు 11 అయింది ఇది. కానీ ఇక్కడ 1 ఎందుకు వేసాం? ఎందుకంటే ఇది యూనిట్స్ ప్లేస్, ఈ ప్లేసు యూనిట్స్ ప్లేస్, ఈ ప్లేసు టెన్స్ ప్లేస్. ఎన్ని 10లు ఉన్నట్టు 1 వేసుకుంటే 110 అని. ఇక్కడ 5 10s ఉన్నాయి, ఇక్కడ 3 10s ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ యాడ్ చేసినప్పుడు ఏ 19 12 వచ్చింది అనుకోండి, ఇంకో 1 ఇక్కడ వేస్తాం. ఎందుకు వేస్తాం? ఇది 100th ప్లేస్, 100th ప్లేస్, ఇది సెంచురీ ప్లేస్. సో ఇక్కడ ఇవన్నీ 10s కాబట్టి 10 10s ఉన్నాయని చెప్పి 10 10s ఆర్ 100 కాబట్టి, రైట్? ఇక్కడ 10 వచ్చినప్పుడల్లా 1 వేస్తాం, 20 వస్తే ఇక్కడ 2 వేస్తాం, 2 టైమ్స్ పెరుగుతుందని చెప్పి, రైట్? దీని గురించి ఇంకా వివరంగా చెప్తాను మీకు నేను. ఇక్కడ ఎడిషన్లో కూడా మనం ఇదే పద్ధతి చేస్తున్నాం, రైట్? అది ఇక్కడ రివర్స్లో చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అని ఉందనుకోండి, టర్మ్ 1234 అంటే ఈ 4 దేంట్లో ఉన్నట్టు? యూనిట్స్ ప్లేస్లో ఉంది. ఇది 10s ప్లేస్, ఇది 100s ప్లేస్, ఇది 1000 ప్లేస్ కదా. సో మీరు చిన్నప్పుడు ఈ క్లాస్ కంటే ముందు మీరు 1234ని ఎక్స్పాండ్ చేయమంటే ఏం చేస్తుంటారు మీరు? 1 into 1000 ప్లస్ 2 into 100 ప్లస్ 3 into 10 ప్లస్ 4 into 1 ఇలా ఎక్స్పాండ్ చేశారా? అంటే ప్లేసు రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళే కొద్దీ కూడా 10 టైమ్స్ పెరుగుతుందా? 1కి 10 మల్టిప్లై చేయండి, 10, 10కి మల్టిప్లై చేస్తే 10 100, 100కి 10తో మల్టిప్లై చేస్తే 1000 కదా. అంటే ప్లేసు మారినప్పుడల్లా ఇక్కడ 200s ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకటి బారోయింగ్ చేసామనుకోండి, అంటే ఏమైనట్టు? 10 100s తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి తీసుకొస్తున్నాం. ఇది ఏ ప్లేసు? 1000 ప్లేసు. 1000 ప్లేస్లోకి 100 వచ్చేసరికి 100 ప్లేస్లో వచ్చేసరికి 1000 వచ్చి 100 ప్లేస్లో వచ్చేసరికి ఎన్ని 100s అవుతుంది? 10 100s అవుతుంది కదా. మళ్ళీ 100లోంచి 1 బారోయింగ్ తీసుకొస్తే రైట్ సైడ్కి ఇక్కడేమవుతుంది? 10 10s అవుతుంది. ఎందుకని? ఈ ప్లేసు 100 ప్లేస్ కాబట్టి. ఇక్కడి నుంచి మళ్ళీ బారోయింగ్ తీసుకొస్తే యూనిట్ ప్లేస్లోకి ఈ 10s ప్లేస్ కాబట్టి 1 into 10 అవుతుంది కదా. ప్రతిసారి కూడా 10 10 10 వస్తుంది. ఆ ప్లేస్లోకి వచ్చేసరికి 10 వస్తుంది. అర్థమైందా ఎక్కడన్నా? రైట్? లేదంటే ఇంకో రకంగా కూడా మనం దీన్ని రాసుకోవచ్చు. ఎలా అంటే ఈ 1 2 3 4 ఉంది, ఇది 10 to the power of 0, ఇది 10 to the power of 1, 10 to the power of 2, ఇది 10 to the power of 3, ఇలా 10 to the power of 4 ఎట్లా వెళ్తుంది. సో 10 to the power of 0 అంటే
ఇది దశాంశమానం అంటాం, తెలుగులో దశాంశమానం అంటాం. అంటే ఒక ప్లేస్ మారే కొద్దీ కూడా 10 టైమ్స్ పెరుగుతూ ఉంటుంది. ది డెసిమల్ ప్రాపర్టీ. ఓకే, సో 10 to the power of 0 అంటే 1, 10 to the power of 1 అంటే 10, 10 స్క్వేర్ అంటే 100, 10 క్యూబ్ అంటే 1000. మనం ఇందాక మాట్లాడుకున్నది. ఓకే, మనం ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఒక ప్లేస్ లెఫ్ట్కి జరిగే కొద్దీ 10 టైమ్స్ పెరుగుతుంది. సో మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు రైట్ సైడ్ నుంచి మొదలెడతాం కాబట్టి ఒకటి బారో చేసినప్పుడు 10 అనేది మనం 1 తీసుకుంటాం. 5లోంచి 1 తీసుకుని ఎలా చేస్తాం? ఇది 3లోంచి 8 పోదు కాబట్టి 5 నుంచి 1 బారో చేస్తాం. బారో చేసినప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది? 4 మిగులుతుంది. అది మనం మైండ్లో ఉంచుకుంటాం, రైట్? సో 1 తీసుకొచ్చినప్పుడు ఇది 10th ప్లేస్లోంచి వచ్చిన 1 కాబట్టి యూనిట్స్ ప్లేస్లో వచ్చేటప్పటికి 10తో మల్టిప్లై అవుతుంది. 1 into 10 10 అవుతుంది. ఇక్కడ 10 అవుతుంది. ఆల్రెడీ 3 ఉంది యూనిట్స్ ప్లేస్లో, అంటే ఏంటి? 10 యూనిట్స్ అయినాయి. ఇక్కడ 1 బారో చేసినప్పుడు 10 యూనిట్స్ అయినాయి. సో 10 + 3 13 అయింది. 13లోంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 5 అని రాసుకుంటాం. ఇక్కడ 4 మిగిలింది కాబట్టి 1 వెళ్ళిపోయింది కాబట్టి ఈ 10th ప్లేస్లో 4 టెన్స్లోంచి 3 టెన్స్ తీసేస్తున్నాం. 4 టెన్స్లోంచి 3 టెన్స్ తీసేస్తున్నాం. అప్పుడు ఏమైంది? 1 అయింది. సో అప్పుడు 15 అయింది. ఒక 10 ప్లస్ ఒక 5 యూనిట్స్, అప్పుడు 10 + 5 15 అయింది, రైట్? సో చాలామందికి ఎందుకు బారోయింగ్ చేయాలో తెలియదు. బారో చేయమన్నారు, మనం బండగా చేస్తున్నాం. ఇంతకుముందు మీకు తెలుసుంటే వెల్ అండ్ గుడ్, తెలియకపోతే తెలుసుకోండి ఎప్పుడైనా సరే. ఇప్పుడు కొంచెం పెద్ద నెంబర్ తీసుకుందాం. ఇదే 1 2 3 4లోంచి ఓకే 5 6 7 సబ్ట్రాక్ట్ చేద్దాం. 765. 1 2 3 4లోంచి 765 సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు ఏమవుతుంది? 4లోంచి 5 పోదు కాబట్టి 1 బారో చేయాలి. 1 బారో చేస్తే ఏమొస్తుంది? 14 అవుతుంది. ఇది ఎందుకని? ఒక 10ని, ఇది 10th ప్లేస్, 10ని ఒకటి బారో చేసాం, యూనిట్స్లో వచ్చేసరికి 10 అయింది అది. సో 14 - 5 9 సబ్ట్రాక్షన్ కాబట్టి, రైట్? ఇక్కడ ఏం మిగిలింది? 2 మిగిలింది. 2లోంచి 6 ఇద్దామంటే పోదు. సో అగైన్ 1 బారో చేయాలి. 1 బారో చేస్తే ఇది 100th ప్లేస్, 100th ప్లేస్ నుంచి 10th ప్లేస్లోకి వస్తున్నాం. అంటే 100లో 10s ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. సో 10 + 2, ఇక్కడ 2నే ఉంది, ఎందుకంటే ఒకటి బారో వెళ్ళిపోయింది, అంటే ఇక్కడ 12 అయింది. 12లోంచి 6 తీస్తే 6, ఇక్కడ 1ఏ ఉంది, 1లోంచి 7 పోదు. సో మళ్ళీ అగైన్ బారో చేస్తాం. 1000లోంచి 1000 ప్లేస్లోంచి 1 బారో చేసి ఎక్కడ పెడుతున్నాం? 100 ప్లేస్లో పెడుతున్నాం. ఎన్ని 100s ఉంటాయి ఒక 1000కి? 10 ఉంటాయి. సో ఇక్కడ 10 వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, ఒకటి బారో వెళ్ళిపోయింది కాబట్టి. సో 11 - 7 అంటే 4. ఆన్సర్ ఈస్ 469. ఇంక ఇక్కడ ఏం లేదు, 0 అయిపోయింది, 1 బారో వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు మీకు అర్థమైందా? అంటే మనం సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కూడా 100th ప్లేస్ నుంచి 10th ప్లేస్ తీసుకెళ్తాను, 10th ప్లేస్ నుంచి యూనిట్స్ ప్లేస్లో తీసుకెళ్తాను అనుకోవాలా? అవసరం లేదు. ఇది దశాంశ మానంలో ఉంది కాబట్టి కంపల్సరీ 1 బారో చేస్తే అది 10 అవుతుంది. ఓకేనా? మీకు అట్లాగే ద్వాదశాంశ మానం అని, సప్తాంశ మానం అని మానాలు చాలా ఉన్నాయి. వాటిల్లో బారో చేసినప్పుడు సప్తాంశ మానంలో బారో చేస్తే 7 అవుతుంది, ద్వాదశాంశ మానంలో బారో చేస్తే 12 అవుతుంది. ఇది దశాంశ మానంలో చేస్తాం మనం. అప్పుడు ఒకవేళ ఇదే 469, ఇన్ కేస్ 469 అనేది దశాంశ మానంలో ఉంటే కింద మనం 12 అని రాస్తాం ఇట్లా బ్రాకెట్లో. మీరు చిన్నప్పుడు నేర్చుకునే ఉంటారు ప్రీవియస్ క్లాసెస్లో. అదే సప్తాంశ మానంలో ఉంటే 469 ఇలా రాస్తాం. దీని ఎక్స్పాన్షన్ ఇలా ఉంటుంది.
సప్తమ రాసి చూపిస్తాం మీకు. 4 × 7² + 6 × 7⁻1 + 9 × 7⁻0 ఇలా ఉంటుంది దీని ఎక్స్పాన్షన్. ఎందుకంటే ఇది సప్తమ ఉంది కాబట్టి. ఇదే దశాంశమానంలో ఉంటే బేస్ 10 అని రాస్తాం. బట్ మనం జనరల్గా వాడేది ఈ మానమే కాబట్టి బేస్ రాయం. ఏమి రాయలేదంటే అర్థం ఏంటి? బేస్ 10 అని చెప్పి. అందుకే మనం బారో చేసినప్పుడు వాల్యూ 10 వస్తుంది. ఈ మానాల్లో బారో చేస్తే ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడ 12 వస్తుంది. సో కన్ఫ్యూజన్ ఏమొద్దు, ఇవి మర్చిపోదాం. మనకి వీటితో ఎక్కువ పని ఉండదు. మీరు కంప్యూటర్స్ ఇంజనీర్స్ అయినప్పుడు వీటి మీద మీరు ప్రాబ్లమ్స్ చేస్తారు, అప్పుడు నేర్చుకుందరు. కానీ ఈ బేసిక్ నాలెడ్జ్ ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేర్చుకునే ఉంటారు. ఇది దీని కథ కమా మిషన్ అనమాట. అర్థమైందా మీకు? ఎందుకు సబ్ట్రాక్ట్ చేసినప్పుడు పోకపోతే 1 బారో తీసుకోవాలి, 1 బారో తీసుకుంటే అది 10 ఎందుకు అవుతుంది అనేది ఇంత ఉంది చరిత్ర. సో ఇలాంటిది మీరు ఏదైనా సరే వెంటనే మీకు డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేసుకుంటే ఎందుకు చేయాలి అని చేసుకుంటే డెఫినెట్గా ఆన్సర్ మీకు ఎక్కడో చోట దొరుకుతుంది. మీకు క్వశ్చన్ లేదనుకోండి, మీరు మీ మైండ్ ఎక్స్పాండ్ చేయలేరు. మీ మైండ్ ఎక్కడ ఎంత చెప్పారో అంతవరకే విన్నారనుకోండి, అంతవరకే ఉంటుంది. కానీ మనం కనుక కొంచెం దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తే, లోతుగా ఆలోచిస్తే, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది కనుక ఆలోచిస్తే డెఫినెట్గా ఒక పరిష్కారం దొరుకుతుంది, ఒక ఆన్సర్ దొరుకుతుంది. దాంతో మీ మైండ్ గ్రోత్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.